పవన్ కళ్యాణ్పై ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ముందు పావలాలు ₹1 పనికిరావన్నారు కేశినేని నాని. ఇద్దరు అభ్యర్థులపై ఓడిపోయిన పవన్ సినిమా డైలాగులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. 24 సీట్ల కోసం పవన్ విన్యాసాలు చూస్తుంటే జాలేస్తుందన్నారు. చంద్రబాబు గారి కొడుకు పరిమాణ లోకేషన్ ముఖ్యమంత్రి చేయడం కోసం అది వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పావలాలు తట్టుకోలేవు, ₹10 తట్టుకోలేవు, అణాలు తట్టుకోలేవు. అవునా? 24 సీట్లు తీసుకుని నేను పంచిలోడు కడతానంటాడు, నేను తోలు తీస్తానంటాడు, నేను తిండి తీస్తానంటాడు, మొన్న ఏంటి సప్త సముద్రంలో దొక్కేస్తానంటాడు, భూపాతంలో దొక్కేస్తానంటాడు, సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సీట్లో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇద్దరు క్యాండిడేట్ల మీద ఓడిపోయాడు. అవునా కదా? నువ్వు పెద్ద ఫిల్మ్ స్టార్ అంటావు, పవర్ స్టార్ అంటావు, నేను రంగంలో దిగితే చించేస్తానంటావు, పొడి చేస్తానంటావు, పాటలో దొరికేస్తానంటావు, పంచిలోడు కడతానంటావు. సినిమా డైలాగులు, సినిమా హీరోలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? 24 సీట్ల కోసం నీ విన్యాసాలు చూస్తుంటే మాకు జాలేస్తుంది. మాకు జాలేస్తుంది. మా కార్యకర్తలకి, నాయకులకి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. 24 సీట్ల కోసం నీ జన సైనికులు, నీ పార్టీ వ్యక్తులు, నిన్ను భుజాల మీద పెట్టుకుని మోసేట వ్యక్తులు అందరికి వాళ్ళందరూ ఆత్మగౌరవం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ నాయుడు దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్.